ఒక ఊరి చివర చిన్న పూరి ఇల్లు. ఆ ఇంట్లో సోమయ్య, సుశీల అనే ఒక నిరుపేదవాళ్లు. కాని ఎంతో అన్యోన్యమైన దంపతులుగా నివసిస్తూ ఉంటారు. వారి ఇంటి ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టును సోమయ్య చిన్నతనంలో వాళ్ల నాన్నగారు సోమయ్య చేత నాటించాడు. ఆ చెట్టు అంటే సోమయ్యకు ప్రాణం. దాన్ని దేవుళ్లా కన్నబిడ్డలా చూసుకుంటాడు. వాళ్ల పక్కనే ఒక పెద్ద డాబా ఇంట్లో రంగయ్య, అతని భార్య రాములమ్మ ఉంటారు. వాళ్లకు ఆస్తుల మీద, డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. ఒకరోజు సాయంత్రం సోమయ్య పొలం నుంచి అలసిపోయి వచ్చి ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. తన ఎదురుగా ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టును చూసి మురిసిపోతున్నాడు. ఆ చెట్టు ఆకులు గాలికి గలగలా సవ్వడి చేస్తున్నాయి. సుశీల లోపలి నుండి బయటకు వచ్చింది. ఏవండి, ఆ చెట్టును అలా రెప్పవేయకుండా చూస్తున్నారు? నేను ఇంటికి కోడలుగా వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీలాగా చెట్లని కంటికి రెప్పలా కాపాడుకునేవారిని నేను నా జీవితంలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు. సుశీల, ఆ చెట్టు నాకు కేవలం చెట్టు కాదు, ఇది మనకు తల్లి లాంటిది. నేను చిన్నప్పటి నుండి దీని నీడలోనే ఆడుకున్నాను. ఒకవేళ మనకి నిజంగానే పిల్లలు ఉండి ఉంటే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోమా? చెప్పు సుశీల. మీది చాలా గొప్ప మనసండి. మీరు ఆ చెట్టుని ఎంత ప్రేమిస్తున్నారు, అది కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తోంది కాబోలు. అందుకే ఇంత పెద్ద నీడను మనకిస్తోంది. సరే కాని అలా అలసిపోయి వచ్చారు, లోపలికి రండి, అన్నం వడ్డిస్తాను. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను. స్నానం చేసి త్వరగా రండి. అవునా? పద పద, ఆ మాట చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది నాకు అని సోమయ్య లోపలికి వెళ్లి స్నానం ముగించుకుని సుశీలతో కలిసి ప్రశాంతంగా భోజనం చేశాడు. ఆ రోజు రాత్రి ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మాయి. ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఈదురుగాలి బలంగా వీస్తోంది. గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. అప్పుడే బయట ఢమాలనే పెద్ద శబ్దం వినిపించింది. గాలి ధాటికి ఇంటి ముందు ఉన్న ఆ మర్రి చెట్టులోని ఒక కొమ్మ విరిగి కింద పడింది. సోమయ్య ఉలిక్కిపడి లేచాడు. ఉదయం వాన తగ్గాక నిద్ర లేవగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి ముందు పడిపోయి ఉన్న ఆ చెట్టు కొమ్మను చూశాడు. అయ్యో దేవుడా, నా బిడ్డకు ఎంత కష్టం వచ్చిందయ్యా! అప్పుడే సుశీల బయటికి వచ్చి చూసింది. ఏమైందండి, ఎందుకు అలా ఏడుస్తున్నారు? చూడు సుశీల, నా గుండె తరుక్కుపోతుంది. నాన్నగారు నాటిన చెట్టు ఈరోజు గాలికి, ఆ వానకు ఈ చెట్టు కొమ్మ ఇలా దారుణంగా విరిగిపోయింది. నా బిడ్డ చెయ్యి విరిగిపోయినంత బాధగా ఉంది అని వాళ్ళిద్దరూ కన్నీళ్లతో బాధపడుతుండగా పక్కింటి నుంచి రంగయ్య, అతని భార్య రాములమ్మ బయటకు వచ్చారు. ఏం సోమయ్య, ఆ కొమ్మ విరిగినందుకు ఏడుస్తున్నావా ఏంటి? దానికోసం ఆ కన్నీళ్లు, ఏడుపెందుకురా? ఏదో ప్రాణం పోయినట్లు ఏడుస్తున్నావు. రంగయ్య, నీకు తెలీదు, చెట్లు అంటే మమకారం లేనివాడికి నా బాధ ఏమర్థమవుతుంది? ఇది నా బిడ్డతో సమానం. పిచ్చి సోమయ్య, ఈ ప్రకృతి చెట్లు అంటూ ఎంతసేపు ఏడుస్తావురా? ఆ ఏడుపుతో నీ కడుపు నిండుతుందా? నీ గుడిసె బాగుపడుతుందా? విరిగితే విరిగింది, తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకో. ఏమండి, వీళ్ల పిచ్చిగాని ప్రాణం లేని కట్టెముక్క కోసం ఇంతలా ఏడుస్తారేంటి? రేపు ఆ కొమ్మను తీసుకుపోయి పొయ్యిలో పెట్టుకుంటే వారం రోజులు కట్టెలు కొనక్కర్లేదు కదా. పదండి. రాములమ్మగారు, చెట్టుకు ప్రాణం లేదని మీకెవరు చెప్పారు? చెట్టుకు కూడా మనలాగే ప్రాణం ఉంటుంది. దానికి కూడా కష్టసుఖాలు తెలుస్తాయి. ఆ విషయం ప్రకృతిని ప్రేమించే మాకే తెలుస్తుంది. అది చెప్పినా కొందరికి అర్థం కాదులేండి. మీకు ఆస్తి, డబ్బు ముఖ్యం కావచ్చు. అక్కడ్నుంచి రంగయ్య, రాములమ్మ వాళ్ళ పిచ్చితనానికి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. విరిగిన ఆ కొమ్మను చూసి భార్యాభర్తలిద్దరూ బాధపడ్డారు. చెట్టు మొదలు మాత్రం గట్టిగా నిలబడింది. ఆ గాలికి కొమ్మ విరిగిపోయిన చోట చెట్టు కాండం మధ్యలో ఒక పెద్ద తొర్ర ఏర్పడింది. కొన్ని రోజులకు వర్షాకాలం వచ్చింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఊరంతా నీటితో నిండుకుంది. పల్లపు ప్రాంతంలో ఉన్న సోమయ్య గుడిసెలోకి కూడా మోకాలు లోతు నీళ్లు వచ్చాయి. ఏమండి, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. గుడిసె మునిగిపోయేలా ఉంది. ఏం చేద్దాం? సుశీల, భయపడకు, నేనున్నాను కదా. మనకున్న ఆ కొద్దిపాటి సామాను తడవకుండా ఆ అటకపైన ఎత్తులో పెడదాం అని సామాన్లన్నీ అటక పైనకి ఎక్కిస్తారు. వారు ఆ ఇంట్లోకి వస్తున్న నీటిని రాత్రంతా నిద్ర లేకుండా బకెట్లతో తోడి బయటకి పోస్తూనే ఉంటారు.
మరుసటి రోజు ఉదయం సోమయ్య ఆ వర్షంలోనే పొలానికి వెళ్లి పంట మునిగిపోకుండా నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీయడానికి వెళ్ళిపోయాడు. సుశీల అరుగు మీద చిన్న పొయ్యి పెట్టుకుని వంట చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రంగయ్య సోమయ్య ఇంటికి వచ్చి గట్టిగా పిలుస్తాడు. సోమయ్య, ఓ సోమయ్య, ఉన్నావా ఇంట్లో? అన్నయ్య, ఆయన ఇంట్లో లేరు, పొలానికి వెళ్లారు. చెప్పండి, ఏదైనా పనా? అది పెద్ద పనేమీ కాదు చెల్లెమ్మా. మీ ఇంటి ముందు ఆ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, మొన్న కొమ్మ విరిగి బాగా పాడైపోయింది కదా, ఆ చెట్టును. ఆ చెట్టును ఏంటన్నయ్యా? అర్థమయ్యేలా చెప్పండి. సుశీల, ఈ చెట్టు చాలా పెద్దగా అడ్డంగా ఉంది కదా, దాన్ని అలా ఉంచే బదులు దాన్ని కూడా మొదలు దాకా నరికేస్తే ఆ కలపను అమ్మితే మీకు చాలా డబ్బు వస్తుంది. ఎట్లాగో ఈ చెట్టు వల్ల మీకు లాభం ఏమీ లేదు. ప్రతిసారి అలాగే గాలికి కొమ్మలు విరిగి పడిపోయి మీకు ఆపద తెస్తాయి. అందుకే మీరు ఆ చెట్టుని కొంత డబ్బుకి నాకు అమ్మేస్తారా? నేను దాన్ని పట్నంలో ఫ్యాక్టరీకి అమ్ముకుంటాను, మీకు మంచి డబ్బు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ బుద్ధి తక్కువ ఆలోచనలేంటి? ఆ చెట్టును అమ్మడం ఏంటి? అయినా నీకు మొన్నే చెప్పాం కదా, ఆ చెట్టంటే మాకు ప్రాణమని. అంతలోనే సోమయ్య పొలం నుంచి తిరిగి వచ్చాడు. ఏమైంది సుశీల, ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు రంగయ్యతో? వచ్చారా అండి? ఈ రంగయ్య అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో వినండి. ఏమిటి రంగయ్య, ఏం జరిగింది? అది నేను ఈ చెట్టును నాకు అమ్మేస్తారా అని అడిగాను సోమయ్య. నేను ఏమీ ఊరికే అడగలేదు, మీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటి, చెట్టును అమ్మడమా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రంగయ్య? ఆ చెట్టు మా ప్రాణం అని, అయినా ఈ చెట్టుని తీసుకెళ్ళి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? అది ఈ చెట్టు కట్టెల్ని పట్నంలో ఫర్నిచర్ వాళ్లకు అమ్ముకున్నామని. నీకేమైనా పిచ్చి పట్టిందా రంగయ్య? ఈ చెట్టు మనకి వేసవిలో నీడని ఇస్తుంది, స్వచ్ఛమైన మంచి గాలిని ఇస్తుంది, ఎన్నో పక్షులకు గూడు ఇస్తోంది. అట్లాంటిది ఈ చెట్టు నరికి వేయాలనిపిస్తుంది నీకు? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో రంగయ్య. అక్కడి నుంచి రంగయ్య చేసేది ఏమీ లేక వెళ్ళిపోతాడు. సుశీల, సోమయ్య ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే ఆకాశం బద్దలైనట్లు మళ్లీ వర్షం కుండపోతగా మొదలవుతుంది. ఆ రాత్రికి వరదలు పెరిగిపోయాయి. ఇంట్లోకి మళ్లీ నీళ్లు వచ్చాయి. ఈసారి నీళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఇంట్లో కనీసం నిలబడ్డమే వారికి కష్టమైంది. చలికి వణికిపోతున్నారు. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు మొత్తం కారిపోయి ఇల్లంతా చెరువైపోయింది. ఈ వర్షాకాలంలో ఈ వరదల్లో మన ప్రాణాలు ఎలా దక్కేది? సోమయ్య ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయన కళ్ళు ఇంటి ముందు ఉన్న ఆ మర్రి చెట్టు మీద పడ్డాయి. సుశీల, భయపడకు, మనల్ని కాపాడే తల్లి బయటే ఉంది. మనకు చోటు ఉంది. కొన్ని బట్టలు, ఆ చిన్న కుంపటి తీసుకొని నాతో రా అని ఇద్దరూ వర్షంలో తడుస్తూ ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ రోజు గాలికి విరిగిన కొమ్మ వల్ల చెట్టు కాండం మొదరులో ఒక పెద్ద తొర్ర ఏర్పడింది. ఆ తొర్ర లోపల ఒక చిన్న గదిలాగా మనుషులు హాయిగా పడుకునేంత స్థలం ఉంది. తొర్ర లోపల వర్షం పడకుండా వెచ్చగా పొడిగా ఉంది. సోమయ్య, సుశీల చెట్టు తొర్రలోకి వెళ్లారు. సుశీల, చూసావా, ఇదే మన కొత్త ఇల్లు. ఇక్కడ ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. ఈ వరదలు తగ్గేదాకా ఇక్కడే క్షేమంగా ఉందాం. మనం ప్రకృతిని కాపాడుకుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుంది. అవునండి, మీరు అక్షరాల నిజం చెప్పారు. ఈ చెట్టు మన పెద్ద దిక్కు అన్నారు కదా. ఈరోజు నిజంగా ఈ చెట్టే మనకు ఇల్లయింది. కన్న తల్లిలా మనల్ని అక్కున చేర్చుకుంది. ఇద్దరూ ఆ త్వరలోకి కావలసిన సామాన్లు తెచ్చుకుని అందులోనే వెచ్చగా కూర్చుంటారు. బయట కుండపోత వర్షం చప్పుడు భయంకరంగా వినిపిస్తోంది. కాని వాళ్ళకి లోపల ప్రశాంతంగా ఉంది. ఏమండి, ఎన్నో ఏళ్లుగా మీరు ఈ చెట్టును కాపాడారు. ఈరోజు చెట్టు మనల్ని కాపాడింది కదా. అవును సుశీల, మనం ప్రకృతిని కాపాడుకుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో పక్కింటి రంగయ్య, రాములమ్మ పరిస్థితి దారుణంగా మారింది. వర్షపు వరదకి వాళ్ళ ఇంట్లోకి కూడా నడుములోతు నీళ్లు వచ్చాయి. అయ్యో దేవుడా, నా పట్టు చీరలు, బీరువాలో ఉన్న నా నగలు, వస్తువులు అన్నీ నీళ్లలో మునిగిపోతున్నాయే. నేను చచ్చిపోతాను. ప్రాణాలు ఎలా దక్కేది? నగలు గొడవ ఆపువే, ఇల్లు మునిగిపోయేలా ఉంది. ఎవరైనా సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి. ఆ చీకట్లో కేకలు విన్న సోమయ్య ఉలిక్కిపడ్డాడు. సుశీల, రంగయ్య వాళ్ళింట్లో కూడా పూర్తిగా నీళ్లు వచ్చినట్టున్నాయి. ప్రాణభయంతో అరుస్తున్నారు.
ఏమండి, వాళ్ళని మన దగ్గరికి పిలుద్దామా? వాళ్ళు ఎంత స్వార్థంగా మాట్లాడినా ఈ భయంకరమైన వర్షంలో ఎక్కడని తలదాచుకుంటారు. మన చెట్టు ఇంట్లోకి రమ్మనండి. సోమయ్య వెంటనే ఆ చీకట్లో బయటకు వచ్చి, రంగయ్య, వదినా రావునమ్మా, కంగారు పడకండి, ఇటు రండి, ఇక్కడ మా చెట్టు కిందకి రండి. సోమయ్య గొంతు విని రంగయ్య రాములమ్మ ఇద్దరూ ఆ వర్షంలో తడిసి ముద్దై ప్రాణభయంతో వణుకుతూ ఆ చెట్టు దగ్గరికొచ్చారు. అక్కడ చెట్టు త్వరలో వెచ్చగా ఉన్న సోమయ్య సుశీలను చూసి, సోమయ్య, నన్ను క్షమించురా, నా తప్పు నేను తెలుసుకున్నాను. మొన్న నీ చెట్టును చూసి ఎగతాళి చేశాను. కట్టెలు అమ్ముకోవాలని స్వార్థంగా ఆలోచించాను. కానీ ఈరోజు చూడు, నా ఇల్లు నీళ్లలో మునిగిపోతే ఆ చెట్టే నీకు వెచ్చటి ఇల్లు అయింది. నాకు తలదాచుకోవడానికి ఏ చోటు లేదు. రంగయ్య, క్షమాపణలెందుకు? మనం మనుషులం. కష్టకాలంలో ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? రా, ఈ చెట్టు త్వరలో చాలా చోటు ఉంది, సర్దుకుందారండి. రంగయ్య రాములమ్మ ఆ త్వరలో కూర్చుని వెచ్చగా ఉన్న ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. సోమయ్య, నువ్వు చాలా గొప్పవాడివిరా. నేను మూర్ఖుణ్ణి, డబ్బు పిచ్చితో ప్రకృతి మీద నవ్వుకున్నాను. నాకు చెట్టు విలువ తెలియక కేవలం నా స్వార్థం కోసం దాన్ని నరికేద్దామని ఎంత దారుణంగా అనుకున్నాను కదా. రంగే గారు, ఇకపై ప్రకృతిని, దాన్ని ప్రేమించేవారిని ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దు. ఈ సృష్టిలో ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి ఒక ప్రాణం విలువ ఉంటాయి. సోమయ్య, ఈరోజు నేను చెట్ల వల్ల కలిగే లాభాలు నేర్చుకున్నాను. స్వార్థం కోసం చెట్టుని నరికి వేయకూడదు, వాళ్ళను హింసించకూడదు అని నాకు తెలిసి వచ్చింది. నన్ను క్షమించండి సోమయ్య. రేపటి నుంచి నేను కూడా ఈ ఊర్లో మొక్కలు నాటుతాను. చాలా మంచి మాట రంగయ్య, నువ్వు మారిపోయావు. మాకు అంతే చాలు. ప్రకృతి మనకు తల్లి లాంటిది. మనం దాన్ని కాపాడితే మనకు ఆపద వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది. 2 రోజుల తర్వాత వర్షం పూర్తిగా తగ్గింది. వరద నీళ్లు కూడా కిందకు వెళ్లిపోయాయి. రంగయ్య రాములమ్మ ఎంతో సంతోషంగా వాళ్లకు దండం పెట్టి తమ ఇంట్లోకి వెళ్లారు. కాని సోమయ్య సుశీల ఆ చెట్టు త్వరలోనే ప్రశాంతంగా ఉండిపోయారు. ఏవండి, వర్షం తగ్గింది, మన ఇంట్లో నీళ్లు కూడా మొత్తం పోయాయి, ఎండిపోయింది. ఇప్పుడు మనం మన ఇంట్లోకి వెళ్దామా? సుశీల, ఇదే మన ఇల్లు. ఇక్కడ చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంది. కన్న తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా ఉంది. ఈ చెట్టు నీడ ఉంది. ఈ వర్షాకాలం అంతా మనం ఇక్కడే ఈ త్వరలోనే ఉందాం, ఏమంటావు? అవునండి, మీ ఇష్టం. ఎండైనా వానైనా ఈ చెట్టు త్వరలో మన కాపురం చాలా బావుంటుంది. ఆ రోజు నుండి వరదల్లో ప్రాణాలు కాపాడిన ఆ చెట్టు గురించి సోమయ్య దంపతులు ఆ త్వరలో కాపురం ఉంటున్న విషయం ఊరంతా పాకిపోయింది. ఊరి జనమంతా ఆ చెట్టు దగ్గరికి వచ్చి వింతగా గౌరవంగా చూసి వెళ్లేవారు. సోమయ్య సుశీల తమ ఆచరణ ద్వారా చెట్టు ప్రాధాన్యత ఊరంతా తెలిసేలా చేశారు. స్వార్థపరుడైన రంగయ్య మారిపోయి అందరికీ చెట్టు గొప్పతనం చెప్పాడు. దాంతో ఊరి జనం మనసులు మారాయి. అందరూ ఇళ్ల ముందు చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఆ పల్లెటూరు మరింత పచ్చగా మారిపోయింది. కథలోని నీతి: మనం ప్రకృతిని ప్రేమిస్తే, కాపాడితే ఆపద సమయంలో ప్రకృతి కూడా మనల్ని ఒక తల్లిలా కాపాడుతుంది. చెట్టును నరికితే నీడ ఉండదు. పచ్చదనాన్ని నాశనం చేస్తే మన భవిష్యత్తే నాశనమవుతుంది. స్వార్థంతో ప్రకృతిని వ్యాపారంగా చూడకూడదు. మనిషి గొప్పతనం, నిజమైన ఆనందం పెద్ద ఇళ్లలో, ఆస్తుల్లో లేదు. సాటి మనుషులకు సాయం చేసే మంచి మనసులో ఉంది. ఒకరికి ఒకరు చెయ్యి అందిస్తే వర్షంలో ఒక చెట్టు తొర్ర కూడా స్వర్గమవుతుంది. గోదావరి జిల్లాలోని సీతానగరం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరిలో పార్వతమ్మ అనే ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు అప్పన్న అనే ఒకే ఒక కొడుకు. అప్పన్నకు కొండంత బలం ఉంది. కాని వాడి బుర్రలో మాత్రం ఆవగింజంత తెలివి కూడా లేదు. వట్టి వెర్రిబావులువాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. సంతకు వెళ్లి ఏమైనా తీసుకుని రమ్మంటే వాడికి తక్కువ చిల్లరి ఇచ్చి మోసం చేసేవారు. వాడు ఆ మోసాన్ని కూడా పసిగట్టలేకపోయేవాడు. పార్వతమ్మ వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన ప్రాణంగా చూసుకునేది. ఒకరోజు అప్పన్న ₹1 పట్టుకుని సుబ్బయ్య కిరాణా కొట్టుకు వెళ్తాడు. సుబ్బయ్య మాయ, మా అమ్మ 10 సేర్ల బియ్యం, 1 సేరు కందిపప్పు, 1/2 సేరు చింతపండు తేమంది. ఇదిగో ₹1. ఓహో అప్పనా, వచ్చావా? హరరే, ఇవాళ బియ్యం ధర ఆకాశాన్ని అంటుతుందిరా. నీ రూపాయికి 5 సేర్ల బియ్యం, 1/2 సేరు పప్పు మాత్రమే వస్తాయి. ఇదిగో పట్టుకెళ్ళు, చిల్లర ఏమీ మిగలలేదు. అదేంటి మామయ్య, నిన్న 10 సేర్లు వస్తాయన్నావు కదా? అది నిన్నరా వెర్రివాడా,
రాత్రి గాలివానకి పొలాలన్నీ తడిసిపోయి ఈరోజు బియ్యం సగానికి సగం తగ్గిపోయాయి. ఎవరికీ ఈ విషయం చెప్పకు, తీసుకువెళ్ళు త్వరగా. అవునా మామయ్య, సరే సరే, మా అమ్మకి చెబుతానులే. అప్పన్న ఆ సరుకులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. పార్వతమ్మ ఆ సంచులు చూసి ఆశ్చర్యపోతుంది. ఒరే అప్పన్న, ₹1 ఇచ్చి పంపితే ఈ కొద్దిపాటి సరుకులే తెచ్చావేంటిరా? చిల్లరేది? చిల్లర ఏమీ మిగల్లేదమ్మా. రాత్రి గాలివాన వచ్చి పొలాలన్నీ తడిసిపోయాయట. అందుకే బియ్యం సగానికి సగం తగ్గిపోయాయని సుబ్బయ్య మామయ్య చెప్పాడమ్మా. నేను తెలివిగా ఆ మిగిలిన బియ్యాన్ని అయినా తీసుకువచ్చాను, చూసావా? అయ్యో నా పిచ్చి తండ్రి, రాత్రి అసలు గాలివానే రాలేదు కదరా. ఆ సుబ్బయ్యగాడు నిన్ను మళ్ళీ మోసం చేశాడు. వాడిప్పుడు నీకు తక్కువ సరుకులే ఇస్తాడు. నీకు ఆ మాత్రం లెక్క కూడా అర్థం కాలేదా నాయనా? ఈ ఊరి జనాలు నిన్ను ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తారో ఏంటోరా. అమ్మా, నాకింకా కొంచెం మెదడు ఉంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా సాయం చేయకుండా ఉన్నాను. ఊర్లో వాళ్ళందరూ నన్ను వెరిబాగులోడు అని నవ్వుతున్నారు. అందరూ తెలివిగల వాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు కుటిలమైన తెలివితేటలు ఇవ్వకపోతేనేం, ఏ కల్మషం లేని స్వచ్ఛమైన మంచి మనసిచ్చాడు. ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చెయ్యగల శ్రమ ఇంకెవరు చేయగలరా నాన్నా? మొన్న ఆ ఎడ్లబండి బురదలో కూరుకుపోతే ఊరంతా చూస్తుండిపోయింది. నువ్వొక్కడివే నీ భుజాలతో ఆ బండిని పైకెత్తావు. అదంతా నీ గొప్పతనం కాదా? నువ్వు నా కడుపున పుట్టిన బంగారంరా. లేదు అమ్మా, నేను కూడా ఈ ఊరి జనాల్లాగా తెలివి తెచ్చుకోవాలి. నాకు తెలివి కావాలమ్మా. ఎలాగమ్మా ఆ తెలివి దొరికేది? పార్వతమ్మ వాడి పిచ్చి పట్టుదలను బాధను చూడలేక, అలాగైతే విను నాయనా, మన ఊరి చివర మెట్టు మీద మంత్రాల మరడమ్మ ఉంది. ఆవిడ దగ్గర అన్ని రోగాలకు మందులుంటాయి. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం తెలివితేటలివ్వు అని అడిగి తెచ్చుకో. ఆవిడ ఖచ్చితంగా ఇస్తుంది. తల్లి మాట నిజమేనని నమ్మి పరుగు పరుగున ఊరి చివర మెట్టమీద ఉన్న మంత్రాల మరడమ్మ గుడిసె ముందు నిలబడ్డాడు. మరడమ్మ పొయ్యి దగ్గర కూర్చుని మట్టి కుండలో ఏదో వంట చేసుకుంటోంది. మరడమ్మత్తా, ఓ మరడమ్మత్తా! ఎవడ్రా పొద్దునే ఆర్పులు? ఓహో, పార్వతమ్మ కొడుకు అప్పన్నవా? ఏంటి నాయనా ఇలా వచ్చావు? నీకేమైనా తేలు కుట్టిందా, పాము కుట్టిందా? అవేవి కుట్టలేదత్తా. నేను మందమతిని అయిపోయి మా అమ్మకు సాయం చేయలేకుండా ఉన్నాను. ఊర్లో వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. నాకు కొంచెం తెలివితేటలు ఇప్పిస్తావా? నీ దగ్గరకు వస్తే తెలివి ఇస్తావని మా అమ్మ చెప్పింది. త్వరగా ఇవ్వత్తా. మరిడమ్మ అప్పన్నకేసి యగాదిగా చూసి వాడి అమాయకత్వాన్ని గ్రహించి, ఓహో అలాగా, సరే, నీకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన వస్తువు ఏదో అది పట్టుకురా. ఆ తర్వాత నీకు తెలివితేటలిస్తాను సరే అత్తా అని చెప్పి ఎంతో ఆనందంగా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, ఆ మరడమ్మత్త నాకు తెలివితేటలు ఇస్తానంది. కానీ నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది తీసుకురమ్మంది. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది ఏమిటమ్మా? ఇంకేమిట్రా, నీకు కోడి మాంసమే ఇష్టం. రేపొక కోడిని తీసుకెళ్లి మరడమ్మ దగ్గర ఇచ్చి తెలివితేటలు తెచ్చుకో. మరుసటి రోజు అప్పన్న ఒక కోడిపుంజును తీసుకుని మరడమ్మ దగ్గరకు వెళ్ళాడు. అత్తా, ఇదిగో నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చాను. ఇదిగో ఈ కోడిపుంజును తీసుకొని ఇక నాకు త్వరగా తెలివితేటలు ఇవ్వు. సరే అప్పన్నా, కాని నువ్వు తెచ్చింది నిజంగా నీకిష్టమైనదో కాదో నేను ఒక పరీక్ష పెట్టి తేల్చుకోవాలి. నా ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది? ఇది చెబితేనే నువ్వు తెచ్చింది సరైందని అర్థం. అప్పన్న ఆకాశవంక చూస్తూ ఆలోచించి, కాళ్ళు లేకుండా పరిగెత్తేదా? కాళ్ళు లేకపోతే ఎలా పరిగెడుతుందత్తా? నాకు తెలుసు, పాము. పాము వానపాము కదా అత్తా? ఆహా కాదు. నాకు తెలియదత్తా, నువ్వే చెప్పు. అయితే నీకు ఎక్కువ ఇష్టమైనది తెలీదు. వెళ్ళి ఇంకొకసారి నీకు నిజంగా ప్రాణప్రదంగా ఇష్టమైనది తీసుకుని రా పో. అప్పన్న ఏడుపు మొహంతో, అమ్మ అబద్ధం చెప్పిందే, నాకిష్టమైనది కోడి కాదు కాబోలు అని నిరాశగా ఇంటికి అడుగులు వేశాడు. అప్పన్న నిరాశగా ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచాన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అప్పన్న తల్లిని చూసి భయంగా ఏడుస్తూ, అమ్మా అమ్మా, ఏమైందమ్మా నీకు? ఎందుకు అలా పడుకున్నావు? లేవమ్మా.
పార్వతమ్మ అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ, నాయనా అప్పన్నా, నా ప్రాణం పోయే సమయం ఆసన్నమైందిరా. నేనింకా బతకను. అలా అనకమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఏడవకురా పిచ్చి తండ్రి. ఆ మరడమ్మ నీకు తెలివితేటలిచ్చింది కదా. ఇక నేను లేకపోయినా నా బెంగ తీరిపోయింది. ఆ తెలివితో నీ మానాన్ని నువ్వు బతుకుతావులేరా. 10 మందితో మంచిగా ఉండు అంటూ పార్వతమ్మ శాశ్వతంగా కన్ను మూసింది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? నన్ను ఎవరు చూసుకుంటారమ్మా? నాకు ఈ లోకంలో ఎవరూ లేరమ్మా. ఆ రాత్రంతా తల్లి శవం పక్కనే కూర్చుని ఏడ్చాడు అప్పన్న. ఏడుస్తూ ఏడుస్తూ వాడికి ఒక విషయం అర్థమైంది. తనకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనది కోడి మాంసం కాదు, తన ప్రాణమైన తన తల్లి తప్ప మరేదీ కాదని. ఆ రాత్రంతా ఏడుస్తున్న అప్పన్నకు ఒక విషయం అర్థమైంది. తనకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనది తన తల్లి తప్ప మరేదీ కాదని. వెంటనే తన బుర్రకు తోచిన అమాయకపు ఆలోచనతో తల్లి శవాన్ని ఒక పెద్ద గోనె సంచిలో వేసుకుని భుజాన మోసుకుంటూ నేరుగా మంత్రాల మరిడమ్మ దగ్గరకు వెళ్ళాడు. మరడమ్మత్త, ఈసారి నాకు ప్రాణమైన మా అమ్మనే ఈ సంచిలో తెచ్చాను. ఇప్పుడు నాకు తెలివితేటలు ఇవ్వు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేది ఏది? బంగారం కన్నా మెరిసేదా? రాత్రిపూట మినుగురు పురుగు. కాదు కాదు, నాకు తెలియదత్తా. అయితే నీకు ఎక్కువ ఇష్టమైనది తెలీదు. ఆ సంచి తీసుకొని వెళ్ళిపో. వెళ్ళి మరొకసారి వచ్చేటప్పుడు నీకు ఎక్కువగా ఇష్టమైన దాన్ని తీసుకురా అని చెప్పి పంపించేసింది. మరిడమ్మ అలా చెప్పేసరికి అప్పన్నకు ఏడుపు ఆగలేదు. ఆ గోనె సంచిని మళ్లీ భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. మధ్య దారిలో ఆ బరువు మోయలేక, కడుపులో ఆకలి, తల్లిపోయిన శోకంతో ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద సంచి దించి కూలబడిపోయాడు. అప్పుడే పక్క ఊరు నుంచి వస్తున్న రాధ అని ఒక చురుకైన అందమైన పల్లెటూరి పిల్ల ఆ దారున వెళ్తూ అప్పన్నను చూసింది. ఏమయ్యా, ఎందుకలా చిన్నపిల్లాళ్లే ఏడుస్తున్నావు? అసలు ఆ గోనె సంచిలో ఏముంది? ఈ సంచిలో మా అమ్మ ఉంది. మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ బాబోయ్, శవమ్మా! శవాన్ని పూడ్చిపెట్టకుండా ఈ సంచిలో వేసుకుని ఎక్కడికి మోసుకెళ్తున్నావయ్యా? అప్పన్న ఏడుస్తూ తన తల్లి చనిపోవడం, తాను మంత్రాల మరడమ్మ దగ్గరకు ఆ శవాన్ని తీసుకెళ్లడం, ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు తెలియకపోవడం అంతా అమాయకంగా చెప్పాడు. రాధ అప్పన్న అమాయకత్వానికి జాలిపడి నవ్వుకుంటూ, ఆ మరడమ్మ అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను విను. కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు. ఇవి కూడా తెలీదా? అమ్మ బాబోయ్, నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావే. నాకసలు ఈ ముక్క తట్టనే లేదు. నీలాంటి అమాయకుణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. తెలివితేటలు లేనివాళ్లు మనసులో ఎలాంటి కుళ్ళు కల్మషం లేకుండా భార్యలను కంటికి రెప్పలా బాగా చూసుకుంటారని మా అవ్వ ఎప్పుడూ చెప్పేది. నేను అనాథను, నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నా తెలివి నీకిస్తాను, నీ బలం నాకు తోడుగా ఉంటుంది. నిజంగానా? నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే తల్లి. నువ్వు చెబితే నేను ఏ పనైనా చేస్తాను. రాధ వెంటనే ఊరి పెద్దలతో బంధువులతో మాట్లాడి అప్పన్న తల్లికి దహన సంస్కారాలు పూర్తి చేయించింది. ఆ తర్వాత 10 మంది సమక్షంలో వారిద్దరికీ గుడిలో పెళ్లయింది. అప్పన్న తన కొండంత బలంతో ఇతరుల పొలాల్లో పనులన్నీ బరువు లేకుండా అలవోకగా చేసేవాడు. రాధ తన తెలివితో ఇంటి వ్యవహారాలు చూసుకునేది. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. అలా కొన్నాళ్లు గడిచాయి. అప్పన్నకు ఒక నిజం తెలిసొచ్చింది. తన తల్లిపోయాక తనను అంత ప్రేమగా చూసుకుంటున్న తన భార్య రాధ కన్నా ప్రపంచంలో తనకిష్టమైనది ఇంకేదీ లేదని వాడికి అర్థమైంది. ఒకరోజు రాధను వెంటపెట్టుకుని, రా ఇవాళ మరడమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తెలివి తెలుసుకుందాం అని బలవంతంగా తీసుకెళ్లాడు. మరడమ్మత్త, ఈసారి నిజంగా నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైన నా భార్యను తెచ్చాను. చూడు ఎంత బాగుందో. నాకు తెలివితేటలు ఇవ్వు. మరడమ్మ రాధను చూసి ఆశ్చర్యపోయి, అలాగా, అయితే నీకు ప్రశ్న వేస్తున్నాను, దీనికి జవాబు చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది? అప్పన్న ఎప్పటిలాగే తన బుర్ర గోక్కోవడం మొదలుపెట్టాడు.
ఆకాశం వంక నేల వంక చూస్తున్నాడు. రాధ అప్పన్న వెనక నిలబడి చెవిలో గుసగుసగా కప్పా అని చెప్పింది. అప్పన్న వెంటనే ఉత్సాహంగా కప్ప అత్త కప్ప. నా జవాబు కరెక్టే కదా. ఇప్పుడు నాకు తెలివితేటలు ఇవ్వు అన్నాడు. పర్వాలేదప్పన్నా, జవాబు కరెక్టే. నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది ఎంతో తెలివైన బుర్రే. నీకు వేరే తెలివితేటలు ఏవీ అవసరం లేదు. దేవుడు నీకు కావాల్సిన తెలివిని నీ భార్య రూపంలో ఇచ్చేశాడు. ఆ బుర్రను మీరిద్దరూ పంచుకొని జీవితాంతం ఒకరికొకరు తోడుగా సుఖంగా జీవించండి. మరడమ్మ ఇద్దరిని మనసారా ఆశీర్వదించింది. అప్పన్నకు అప్పుడు తన భార్య తన అసలైన బలం, తెలివి అని అర్థమైంది. ఆ తర్వాత అప్పన్న, రాధ తమ జీవితాన్ని ఎలాంటి కష్టాలు, మోసాలు లేకుండా ఎంతో సంతోషంగా సాగించారు. రాధ తెలివితేటలతో ఆ ఊరిలో వాళ్లు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంగా ఎదిగారు. వెర్రిబావులవాడు అన్న అప్పన్న ఆ ఊరికే ఒక ఆదర్శవంతమైన భర్తగా పేరు తెచ్చుకున్నాడు. నీతి: దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. బుద్ధిబలం లేకపోయినా శారీరక బలం, ఏ కల్మషం లేని మంచి మనసు ఉంటే సరిపోతుంది. తెలివైన భాగస్వామి దొరికితే ఎలాంటి జీవితమైనా ఆనందంగా మారుతుంది. ఎదుటివారి అమాయకత్వాన్ని మోసం చేయకూడదు. వారి మంచి మనసును గౌరవించాలి.